వేరే మతాల వారికి అమ్మా. వారు నమ్ముకునేవి ఇప్పుడు సపోజ్ ఒక మసీద్ కానివ్వండి, ఒక దర్గా కానివ్వండి, ఒక చర్చ్ కానివ్వండి, వాళ్ళకి వివిఐపి దర్శనాలు లేకపోతే స్పెషల్ దర్శనాలు వీటికి సంబంధించి ఏవి ఉండవు. వాళ్ళు ప్రతి ఒక్కరూ కామన్ గా వెళ్ళిపోతారు, నో ఎంట్రీ ఫీజు, నో టికెట్స్. బట్ ఇక్కడ మనకు వచ్చేసరికి మన గుళ్ళకి లేకపోతే మన హిందువులకి మనం వెళ్ళాలి అన్నా కూడా రకరకాల టికెట్స్, సామాన్యులకు ఒకటి. ఇప్పుడు మహాకుంభమేళానే జరుగుతోంది, అక్కడ చూస్తున్నారు మీరు. నార్మల్ క్రౌడ్ ఎలా ఉంది, వివిఐపికి ఏర్పాటు చేసిన ఘాట్ అది ఎలా ఉంది, అది ఎంత ఏరియాలో ఏర్పాటు చేశారు, ఎందుకు ఈ డిఫరెన్స్? సగం ఈ కారణాల వల్ల కూడా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు వాళ్ళు ప్రతి వారం వెళ్తారు, వీళ్ళు ప్రతిరోజు ఒక 5 సార్లు నమాజ్ చేస్తారు. బట్ ఒక హిందువు ధైర్యంగా తిరుపతి వెళ్ళాలి లేకపోతే ఒక పుణ్యక్షేత్రం దర్శించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సమయం పడుతోంది, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషనే కదా సార్. మీరు ఏం సమాధానం చెప్తారు? ఓకే, ఇదేంటంటే దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మెజారిటీ క్రౌడింగ్ అనమాట. అక్కడ ఇప్పుడు ఏదైనా కూడా మేనేజ్ చేయాలి కదా, ఒక చోట క్రౌడ్. కానీ మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్లోనే ఆన్సర్ కూడా ఉంది. కుంభమేళాలో 40 కోట్ల మంది ఒక చోట స్నానం చేస్తే వాళ్ళలో విఐపీలు ఎవరన్నా నాగసాధువులు విఐపీలా ఎంతమంది కనపడుతున్నారు అక్కడ? ఎన్ని కోట్ల మంది, లక్షల మంది ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు? రైళ్లలో ఇక్కడి నుంచి ఎక్కడన్నా నిండిపోయినట్టు, ట్రాఫిక్ జామ్ అయినట్టు, ఎక్కడ స్తంభించిపోయినట్టు అన్ని కోట్ల మంది వస్తే ఎక్కడన్నా వినబడిందా? ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు, ఎక్కడికి వెళ్ళిపోతారు అది అయిపోగానే ఆ 30-40 రోజులు? వీళ్ళు ఎవరు? వాళ్ళ విఐపీ ఎవడు? ఈ మీడియా వాళ్ళు వీళ్ళు తీసుకెళ్ళి ఆ చెంచెల అఘోరి అని చెప్పి ఒక అందంగా ఉన్న అమ్మాయిని మమతా కులకర్ణి కూడా వెళ్తే అక్కడికి కాషాయం వేసుకొని దాని మీద ఫోకస్ పెట్టి, ఇంకోటి ఎవడో పిచ్చోళ్ళు 4-5 మీద ఫోకస్ పెట్టి వాళ్ళని చూపించేసేసి వీళ్ళు ఇదని చెప్పేసి, లేదా 4 విఐపీలు మళ్ళీ అదే చెప్తున్నా, ఆధిపత్య పోరు. డబ్బున్నవాడు వాడు పవర్ చూపించాలి కాబట్టి వాడు క్రియేట్ చేసుకుంటాడు హడ్డిల్స్, వానికి తగినట్టుగా ఏర్పాటు. ఎందుకంటే వాడు క్రియేట్ చేసుకుని దాన్ని వాడు ప్రొటెక్ట్ చేసుకుంటాడు. తప్పది కూడా, కానీ ఆ సిస్టమ్స్ అలా కరప్ట్ అయినాయి. దాని ధర్మం తప్పు కాదు, సనాతన ధర్మంలో అది లేదు. దేవుడు, నువ్వు అసలు తిరుపతికి వెళ్ళకపోయినా దేవుడు నిన్ను చూస్తాడు. ఎందుకు వెళ్తావు అసలు గుడికి? నీ వీక్నెస్ వల్ల నువ్వు గుడికి వెళ్తున్నావు, నీ వీక్నెస్ వల్ల నువ్వు గుళ్ళో హుండీలో వేస్తున్నావు, నీ వీక్నెస్ వల్ల నువ్వు ఇవి క్రియేట్ చేసుకున్నావు, నీ బలుపు వల్ల ఒక మాట వాడాలంటే నువ్వు కూడా ఆ హర్డిల్స్ క్రియేట్ చేసుకున్నావు, దానికి తగ్గట్టు సిస్టమ్ని నువ్వు మార్చావు. కుంభమేళా ఇది రాంగ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే అక్కడ ఎవరూ లేరు, అందరూ సమానం. 40 కోట్ల మంది, అందరూ అన్ని కోట్ల మంది ఒక చోటికి ప్రపంచంలో ఎక్కడా లేరు. ఎంత డిసిప్లిన్గా జరిగింది. మొన్న కూడా ఎవడో వెధవలు దూరి దాంట్లో గొడవ పెట్టి లొల్లి చేద్దామని చెప్పి చేసి 10-20 మంది చచ్చిపోయారు. కానీ 36 కాబట్టి 3,000 మంది, 3 లక్షల మంది చచ్చిపోయినా కూడా తక్కువ నెంబర్ అది అక్కడికి వచ్చిన వాళ్ళతో పోలిస్తే. అక్కడ ఫైర్లు ఎంతమంది చచ్చిపోయారు, తొక్కిసలాట్లు ఎంతమంది చచ్చిపోతున్నారు, సినిమా హాళ్ళలోనూ వాటిలో బోల్డ్ జరిగినాయి ఇలాంటివి. వాటి గురించి నువ్వు మాట్లాడుకుని భ్రష్టు పట్టించడానికి, ఎందుకంటే దాని వెనకాల ఎజెండా ఉన్నది. ఇది ముందుకు రాకూడదు. వీళ్ళు కనుక చేసి వీళ్ళు పవర్ఫుల్ అవుతారు, మళ్ళీ విశ్వగురు అయ్యేటువంటి ఛాన్స్ ఉంది భారతదేశానికి. ఒకప్పుడు విశ్వగురు, వీళ్ళని ఎలాగైనా డౌన్ చేయాలని ఒక చైనా, ఒక జార్జ్ సోరోసు, ఒక డీప్ స్టేటు, ఒక అమెరికా, వీళ్ళందరూ ఒక కొన్ని ఇస్లాం కంట్రీసు, వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఒక ఇది. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఒక గట్టి ప్రభుత్వం ఉండాలి, ఒక గట్టి నాయకుడు ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలంటే నిబద్ధత అనేటువంటిది ఒక ధర్మం ద్వారా వస్తుంది. ఆ ధర్మం కూడా స్వధర్మం, మన ధర్మాన్ని మనం పాటించే దానివల్ల వస్తుంది. అది ఈ దేశంలో ధర్మం. అందుకే దేశం, ధర్మం ఈ రెండు మనం కూడా ఇప్పుడు జనరల్గా చాలా విషయాలు మాట్లాడాము. కొన్ని కాంట్రవర్షియల్ వెళ్ళొద్దు అని అనుకుని కూడా మీరు నన్ను దాంట్లోకి, నేను అవి మాట్లాడకూడదు అని వచ్చాను, అడిగారు. దానికి నాకు తోచినంతలో, నేను కూడా సర్వజ్ఞుని కాదు, నేను ప్రవచనకర్తని కాదు, నేను ఐ డు నాట్ వాంట్ టు బి ఏ ప్రవచనం. అది కాదు నా పర్పస్. నా పర్పస్ నాది బ్యాక్గ్రౌండ్ వరకు. నేనేదో ఒకటేదో పెద్ద చేశాను దాంతో. కానీ ఫలానా వాడు ఈయన ఎవరయ్యా, ఈయన ఎందుకు అని అడిగితే మరి మామూలు ఐరాగైరా సామాన్యంగా ఎవరినోకరిని తీసుకొచ్చి నుంచోబెట్టి మాట్లాడించట్లేదు, ఏదో ఒకటి మాట్లాడించట్లేదు అనేదానికి మీరేదో పాపం కొంత బ్యాక్గ్రౌండ్ చెప్పారు, నేను షేర్ చేసుకున్నాను. పర్పస్ ఏంటంటే ఇండియన్ నాలెడ్జ్ స్టడీస్ అనేటువంటిది ఇప్పుడు భారతదేశంలో భారతీయ జ్ఞాన పరంపర అనేది పాఠ్యాంశంగా చేర్చాలి అని గవర్నమెంట్ యొక్క
ఇది ఉన్నది. దాని యందు చాలామంది గవర్నమెంట్, ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎంతోమంది వారి కృషి చేస్తున్నారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. కానీ నేను సైతం మనం ఏం చేయగలం అనేటువంటి ఉద్దేశంతో నేను ప్రారంభించి డిఫరెంట్గా నేను కనుక్కున్నది ఏంటంటే ఇది లోపిస్తుంది. దీన్ని కాంప్లెక్స్ చేయకుండా పెద్ద పెద్ద అకాడమిక్ ఎక్సర్సైజులు, పిహెచ్డీలు, కాన్ఫరెన్సులు. మొన్న కాన్ఫరెన్స్కి వెళ్ళి వచ్చాను నేను, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అహ్మదాబాద్లో. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ 175 మంది వచ్చారు. మా అందరికీ ఫ్లైట్ ఛార్జీలు ఇచ్చారు, 5 స్టార్ హోటల్లో పెట్టారు. ఏమిటి అవుట్కమ్ అంటే 2 రోజులు జరిగింది, 3 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. 2 రోజులు అంటే 1,000 మంది 100 మందిని పిహెచ్డీలు తయారు చేయాలి. అది ఇదని అకాడమిక్ చాలా పెద్ద పెద్ద స్కాలర్స్, ప్రొఫెసర్స్ ఎంతోమంది వచ్చారు. వాళ్ళందరూ మాట్లాడారు. నేను కూర్చొని అలా విని చూస్తున్నాను. నేను ప్రొఫెసర్ని, స్కాలర్ని, యాక్టివిజం కూడా ఉంది, ప్లస్ యాక్షన్ ఉంది. ఇప్పుడు నేను వెళ్ళిన ఏజెండా నాది ఏమి వాళ్ళకి తెలియజేయటం గురించి. కానీ నాకు తెలుసు అందరూ ఎవడి కుంపటి వాడికి ఉంది. అందరూ వచ్చారు. 100 మంది కన్సల్టెంట్స్ ఒక చోట చేరితే ఏమవుతుంది? ఎవరికాడు వాడు ప్రమోట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళే ఉంటారు. కానీ అయినా కలెక్టివ్గా ఏం చేయాలని ఏదో ఆలోచించారు. బాగుంది. ఒక్కొక్కటి మీద ₹1,00,000 ఖర్చు పెట్టారు. అవుట్కమ్ ఏంటి? ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, ఇలా పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లు అవి చేస్తూ ఉంటారు, దాని బదులు ఇంక దీంట్లో పెడితే ఏదైనా గ్రౌండ్ లెవెల్లో ఏదైనా అని నాకు ఆలోచన వచ్చింది. అవన్నీ చూశాను నేను, కాన్ఫరెన్స్లు అవన్నీ అటెండ్ అయ్యాను. బాగుంటుంది. ఇట్ విల్ ఫీల్ గుడ్. యూ విల్ ఫీల్ ఇంపార్టెంట్. ప్రొఫెసర్ శ్రీరామ్, ప్రొఫెసర్ దర్బా, అది ఇది అని చెప్పి నన్ను కూడా పిలుస్తారు, మాట్లాడతాం. ఏంటి అవుట్కమ్ ఏంటి? దానివల్ల ఒక 100 పేపర్లు, 10 జర్నల్లో రాస్తాను నేను. ఒక 10 మంది పిహెచ్డీలు తయారు చేస్తాను. బాగుంది, చల్లగా ఉంది. గ్రౌండ్ లెవెల్లో ఏం చేయాలి మనం అని చెప్పి ఆలోచించి దీన్ని కూర్చుని ఇంట్లో రోజుకి 10 గంటల చొప్పున ఏడాది 2 ఏళ్ళు చేసి ఈ సిలబస్ 36 ఛాంబర్స్ ఆఫ్ సనాతన్ అని చెప్పి 36 భాగాలు, 150 సబ్ టాపిక్స్, వాటి మీద పవర్ పాయింట్ 10 స్లైడ్స్ మించకుండా, ఒకటి క్విక్గా తెలిసిపోవాలి, 1.5 పేజీలు మించకుండా దానికి కంటెంటు, 15 నిమిషాలు మించకుండా వీడియోస్, ఎక్స్పర్ట్స్ చేత వీడియోస్ చేపిస్తున్నాను. ప్లస్ అరగంటలో ఎగ్జాము, అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, క్విజ్. వాడు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఆ పాస్ అంటే గుర్తింపు. మా పిల్లవాడికి సర్టిఫికేట్ వచ్చింది 3 నెలలు. మీ మెయిన్ మోటివ్ ఏంటి సార్? ఇప్పుడు ఎవరైతే అవగాహన కల్పించడం వారికి, ఎవరైతే హిందువులే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే, ఒక హిందువులకే కాదు, అంటే మిగతా వారు అసలు ఇంట్రెస్ట్ చూపించరు కదా, కొంతమంది చూపిస్తారు. దానికోసం అంటున్నారు. కొంతమంది చూపిస్తారు. ఓకే, ఇప్పుడు మనకు తెలియదు, కొంత బైబిల్ తెలుసు మనకు కూడా, కథలు పూర్తిగా తెలవకపోవడం మూలంగా ప్రాబ్లం. అలాగే మన ఖురాన్ గురించి ఎక్కువ తెలియదు, వాళ్ళు తెలియజెప్పరు. తెలుసుకోవడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళు చెప్తారు, ప్రచారం చేయరు వాళ్ళు. తెలుసుకునేట్లయితే కొంతమంది యాక్చువల్గా ఒరిజినల్ ముస్లిమ్స్ మంచిగా బాగా ఉన్నవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఈ లొల్లి చేసేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. వాళ్ళ వల్ల ఇలా మనలోనూ ఉంటారు, అన్ని మతాల్లో ఈ లొల్లి చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు.